లాస్ట్ టైం ఒక వీడియో చేసిన దానికోసం తులసి చందు మన మీద లీగల్ కంప్లైంట్ కొట్టింది. మొత్తం మ్యాటర్ ఏందో చెప్తా నేను. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. దిస్ ఈజ్ యువర్ అక్షయ్ రాజ్. లాస్ట్ టైం ఎవరో వీడియో చేసిరో మనకు సంబంధం లేదు. బట్ ప్రజెంట్ గా టాపిక్ ఏంటంటే తులసి చందు నిన్న మెసేజ్ చేసింది, డిఎం చేసి లీగల్ కంప్లైంట్ అదే అని అంటుంది. సో మీకు స్టోరీ చెప్తా. మ్యాటర్ తెలియకపోతే లాస్ట్ వీడియో వెళ్ళి చూడండి. ఈ తమలపాకు చందు స్టోరీ ఎందుకు చెప్తా వినండి. ఏదో నేను చిన్న ప్యారడీ వీడియో చేసుకున్నా. సమ్ వీడియో స్టార్టింగ్ లో ఇట్స్ స్టోరీ అని కూడా చెప్పిన. చందు స్టోరీ ఎందుకు చెప్తా వినండి. ప్యారడీ వీడియో కొట్టిన, ప్యారడీ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు. దేర్ వాజ్ నో అలిగేషన్, నో ఫ్యాక్ట్స్, నథింగ్. సో దానికోసం వచ్చి కేసు కొడతా అదే అని చెప్పి అంటుంది. మీకు మెసేజ్లు చూపిస్తా, జస్ట్ చూస్తూ వెళ్ళండి. ఓకే. సో ఫస్ట్ మెసేజ్ ఏమని పెడుతుంది అంటే, ఒక కంప్లైంట్ పంపిస్తుంది తెలంగాణ ఉమెన్ కమిషన్ దగ్గర. ఫైల్ చేసిన కంప్లైంట్ ఆన్లైన్లో పంపించి రెడీ టు వాష్ టాయిలెట్స్ అంటారు. బేసిక్గా నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు తులసి చందుకి జర్నలిజం చేయబట్టి 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక బేసిక్ కామన్ సెన్స్ ఉంటే లీగల్ కంప్లైంట్స్ ఎప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టరు. సరే పెట్టింది, కామన్ సెన్స్ సైడ్ అయింది అనుకుందాము. అయితే రెడీ టు వాష్ టాయిలెట్స్ అన్నది అన్నాక తన ట్వీట్ చూపించింది అనమాట. అదే ట్విట్టర్లో పెట్టిన ట్వీట్, ఎవరికి ఆఫీసర్ హ్యాండిల్ చేస్తున్నా ఆయన. అది మనకు సంబంధమే లేదు. వి నెవర్ డిడ్ ఇట్. ఓకే. మీ మీద చిన్నగా ప్యాడీ వీడియోలు చేసుకునేటోళ్ళం. ఇప్పుడు మళ్ళీ రూడ్గా మాట్లాడింది రెడీ టు వాష్ టాయిలెట్స్ అని. ఎవరిని అంటుంది? నేనేమన్నా, వెల్ దట్ సంథింగ్ యూ గైస్ హ్యాండిల్. అంటే ఆ పనులు చేసేది మీరు, మీ గ్యాంగ్. సో ఇట్స్ యువర్ జాబ్ అన్నా. మళ్ళీ దానికి వెంటనే ఏమనుకుందేమో, నేను ఆ మెసేజ్ పెట్టినా తను ఎట్లా పెట్టింది, ఆబ్వియస్లీ మనం అట్లనే రిప్లై ఇస్తాం. ఏమన్నా తప్పిచ్చిందా? తర్వాత స్మైలీ సింబల్ పెట్టి వెళ్ళిపోయింది. తర్వాత కొద్దిసేపు అయినాక అండ్ మనం యూట్యూబ్లో రీసెంట్గా చేసిన వీడియో చూసి వచ్చి నువ్వు నన్ను అట్లా అన్నావు ఇట్లా అన్నావు అంటే అసలు ప్యారడీ వీడియో, అది ఎవరిని ఉద్దేశించి కాదు. అది ఐ డోంట్ అండర్స్టాండ్ వై యూఆర్ టేకింగ్ ఆన్ యూ. అది ఉద్దేశించి ఏమంటది, నువ్వు వీడియోలో అట్లా అన్నావు, నువ్వు వీడియోలో ఇట్లా అన్నావు, నీ ఫాలోవర్స్ అని బూతులు తిడుతున్నారు. అదే అంటే నా ఫాలోవర్స్ చెప్తే నేనేం చేయాలి? కోపంగా ఇక నేనేగో పెద్ద లీగల్ కంప్లైంట్ పెట్టింది. గూగుల్లో వెతుకొచ్చి సమ్ 75 అదే అని చెప్పేసి BNS 75 అని చెప్పి మళ్ళీ అన్ని పెద్ద పెద్ద మెసేజ్. ఇంక 19 yearsకే కోర్టు వెళ్ళావు అంటే వెళ్ళినా నేను. చాలామంది లాయర్స్ ఉన్నారు. పర్లేదు హ్యాండిల్ చేయగలవు, బట్ ఉమెన్ కమిషనర్ విల్ కాల్ యువర్ పేరెంట్స్ ఫర్ యువర్ ప్లే యువర్ వీడియో బిఫోర్ యువర్ కౌన్సిలింగ్. ఏమని చెప్పి ప్లే చేస్తారు వీడియో అని అడుగుతున్నా. చందు స్టోరీ ఎందుకు చెప్తా వినండి. ప్యారడీ వీడియో ఇట్స్ ఎ స్టోరీ అని చెప్పి చేసుకున్నా. నేను ఏదో చిన్న కామెడీ వీడియో చేసుకున్నా నేను. దానికి నీకెందుకు మండుతుంది, నీకు తెలవాలి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. అండ్ ఆ వీడియో మీద ఏ కమిషనర్ పిలిచి ఏమంటారో అది కూడా చూసాం. అదైనాక ఏమంటుంది, పర్లేదు యూ విల్ హ్యాండిల్ బట్ ఉమెన్ కమిషన్ కాల్ యువర్ పేరెంట్స్ ఫర్ ప్లే యువర్ వీడియో. చెప్పు నీ పేరెంట్స్కి. యూ థింక్ ఐఎమ్ స్టిల్ ఎ టీనేజర్ ఆర్ వాట్? మా పేరెంట్స్కి ఇంకా చెప్తా మా పేరెంట్స్ సంగతి నీకు. ఒక పోస్ట్ BNS సెషన్ 79 years స్టోరీ సో దట్ యూ ఫాలోవర్స్ బోట్ కమెంట్స్ చేసే ముందు ఆలోచిస్తారు. అందరికీ నీకులాగా లాయర్స్ అండ్ ఫైనాన్షియల్ కండిషన్ ఉండకపోవచ్చు. నువ్వు పబ్లిక్ నిన్ను తిడుతున్నారు అంటే నువ్వు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నావు. హ్యావ్ సమ్ కామన్ సెన్స్. నాకంటే చాలా ఎల్డర్ కదా నువ్వు. హ్యావ్ సమ్ కామన్ సెన్స్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నంత మాత్రం మాకు కూడా వస్తుంది హేట్రెడ్ లెఫ్ట్ వింగ్ తోటి. మేము ఎప్పుడు ఏడవలేదే. ఎప్పుడు ఉమెన్ కార్డు నీకు ఆ చాయిస్ ఉంది, ఉమెన్ కార్డు ఆడే మేము ఆడలేదే. మమ్మల్ని కూడా తిడతారు. నీకు జస్ట్ ఫ్యాన్ బేసే కావాలి, క్రిటిసిజం వద్దంటే. సో నేను అదే అన్న డిఎంలో ఏమన్నా, ఫస్ట్ లెర్న్ వాట్ ఈస్ ప్యారడీ స్టోరీ. అదే చెప్పినా కదా, ప్యారడీ స్టోరీ అది జస్ట్ ఒక ప్యారడీ స్టోరీ. అది ఎవరిని ఉద్దేశించి కాదు. హేట్ కమెంట్స్ ఇవన్నీ మా ఆకాశంలోకి నోడి పడవు. నువ్వు చేసే కాంటెంట్ మీద ఉంటుంది, పబ్లిక్ రియాక్షన్ ఉంటుంది నీ మీద. కాంటెంట్ చేంజ్ చేసుకో, లేకపోతే అలాంటి కాంటెంట్ చేయడం ఆపేసాయి. అంతేగా. అండ్ సోషల్ మీడియాలో జస్ట్ నీకు ఫేమే కావాలి, క్రిటిసిజం వద్దా అంటే సోషల్ మీడియా వదిలేసి వెళ్ళిపో అన్నా నేను. సింపుల్గా. ఏమన్నా తప్పు ఉందా దాంట్లో? ఇక లాస్ట్కి అన్నా నేను ఏ పార్టీ కోసం అంటే తను అనుకుంటుందేమో అని చెప్పింది. అంతేగాని నేను తనని అనాలని కాదు. లాస్ట్కి ఒక లైన్ అన్నా ఏమంటే, ఐఎమ్ నాట్ ఏ పార్టీ సర్వెంట్, నాకు వేరే పనులు మస్తుకుని నేను పోతున్నా అని చెప్పి వెళ్ళిపోయినా. నేను వెళ్ళిపోతున్నా అని చెప్పినా కూడా ఏమంటుంది అంటే మెసేజెస్లో, నువ్వు క్రిటిసిజం చేసిన సబ్జెక్ట్ గురించి మాట్లాడట్లేదు. యూ హ్యావ్ ఆల్ ది రైట్స్ టు ఎక్స్ప్రెస్ యువర్ క్రిటికల్ ఒపీనియన్ ఆన్ మీ, బట్ వై డూ యూ మీన్ బై జీ బల్బ్? అసలు ఆ వీడియో నిన్ను ఉద్దేశించాను నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఇట్స్ ఎ ప్యారడీ స్టోరీ. ఇట్స్ బెటర్ యూ వాచ్ ఇట్. చందు స్టోరీ ఎందుకు చెప్తా వినండి. అండ్ దాంట్లో ఎవరు పేరు ఎత్తలేదు, నీ క్లిప్ వాడలే, నీ స్టేట్మెంట్లు వాడలే, నీవేం వాడలేదు. వై డూ థింక్ ఇట్స్ అబౌట్ యూ? అండ్ ఈజ్ దిస్ యువర్ సివిలైజేషన్? అంటే ఇంగ్లీష్ ట్రై చేసినట్టుంది మేబీ.
సివిలైజేషన్ అన్నారు, ఈజ్ దిస్ యువర్ మేనర్స్ అనాలి బేసిక్గా. సివిలైజేషన్ అంటే ఇది పాతది, ఇక సింధు సివిలైజేషన్ వర్డ్స్ వస్తుంది. ఓకే, ఈజ్ దిస్ యువర్ మేనర్స్ అనబోయి ఈజ్ దిస్ యువర్ సివిలైజేషన్ అన్నది. వెల్ వీ విల్ అడ్జస్ట్ ఇట్. ఓకే, క్యాన్ యూ షో మీ ఎనీ అబ్యూజివ్ వర్డ్స్ ఫ్రమ్ మై ఛానల్? ల్యాక్స్ ఆఫ్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ వాచింగ్. మీ మదర్కి చెప్పు అమ్మ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తే జీ బల్బు అన్నాను అని. అదే చెప్తున్నా, మిమ్మల్ని అనలే నేను, ఇట్స్ ఏ ప్యారడీ వీడియో. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఓకే, అది కాకుండా ఇప్పుడు మీరు సపోర్ట్ చేసే పార్టీ గురించి నేను మా పేరెంట్స్కి అన్నాను అనుకో, మా పేరెంట్స్ ఇంకా డ్యాంక్ ఫెలోస్ అని చెప్తాను. ఓకే, నేను జస్ట్ వాళ్ళ దాంట్లో 10-20% చరిత్ర చదివి వదిలేస్తారు, ఆన్సర్లు ఉండవు. ఇప్పుడు మదర్ని లాక్కొచ్చింది ఇందులో. ఓకే, మనం ఏమనకపోతే మా మదర్ని లాక్కొచ్చింది. మీ మదర్కి చెప్పు అమ్మ గవర్నమెంట్ క్రిటిసైజ్ అని. ఇక్కడ చూడు, ఇక్కడ మెసేజ్ చూడు, వాట్ కైండ్ ఆఫ్ పేరెంట్స్ యూ హ్యావ్ అంట. పేరెంట్స్ నువ్వు డ్రాగ్ చేయాలి ఇలా అంటే, నువ్వు ఆర్గ్యుమెంట్లో విన్ కాకపోతే నువ్వు పేరెంట్స్ డ్రాగ్ చేస్తావా? ఏం చిల్లర కాదురా. అవి ఇప్పుడు ఉమెన్ కార్డ్ ఆడింది పోయి తెలంగాణ కమిషన్ దగ్గరికి, పేరెంట్స్ ఎందుకు డ్రాగ్ చేయాలి వీళ్ళకి? నేనేమన్నా అంటే వాట్ కైండ్ ఆఫ్ పేరెంట్స్ యూ హ్యావ్ అంటే, నేనేమన్నా ఐ గాట్ బెటర్ పేరెంట్స్ దాన్ యువర్ కిడ్స్ అంటే, నీ పిల్లలకి దొరికిన పేరెంట్స్ కంటే నా పేరెంట్స్ ఇంకా మంచోళ్ళను. చూడు మళ్ళీ ఏమన్నా బ్రో నువ్వు కమ్యూనికేషన్లో రోస్ట్ చేయొద్దు బ్రో అని మళ్ళీ మీరు అనుకుంటారు. ఓకే, బట్ ఆ మ్యాటర్ అట్లా. ఇప్పుడు పేరెంట్స్ అంటే ఎందుకు ఊకుంటారు చెప్పు? నరుకుతారు, నరకేస్తారు. ఇంకా గలీజ్గా ఎంచిపోస్తాం, పోనీలే మళ్ళీ లేడీస్ మళ్ళీ అని చెప్పి ఊకున్నా. ఓకే, అదిగో చూడు, వాట్ కైండ్ ఆఫ్ పేరెంట్స్ యూ హ్యావ్, కెన్ యూ షో మీ ఎనీ అబ్యూజివ్ వర్డ్స్? సోదంతా అయిపోయిందా? ఐ గాట్ బెటర్ పేరెంట్స్ దాన్ యువర్ కిడ్స్ అని నేను అన్నా. ఓకే, అన్నాక యూ మే బీ బ్లెస్డ్ విత్ గుడ్ పేరెంట్స్ బట్ నాట్ పేరెంటింగ్ అంట. మా పేరెంట్స్ మమ్మల్ని ఎట్లా పెంచారు, మేము ఎలాంటి సర్కమ్స్టెన్సెస్లో పెంచినామో పెరిగినామో తెలిస్తే ఓకే ఎవరు రగడాన్స్కోరు బేసిక్గా. ఓకే, ఇంకేమంది గుడ్ పేరెంటింగ్ ఉంటే నువ్వు పబ్లిక్గా ఉమెన్ మోడెస్టీని కించపరచవు. 3 years నుంచి కాంటెంట్ చేస్తున్నాగా, షో మీ ఎనీ వీడియో వేర్ ఒక డీసెంట్ ఉమెన్ని నేను క్రిటిసైజ్ చేసినట్టు. షో మీ ఎనీ వీడియో. నా ఫాలోవర్స్కి అందరికీ తెలుసు, అరే అక్షయ్ భాయ్ అన్నాడు అంటే తప్పు ఉంటేనే అంటాడు. ఓకే, నావెల్స్ ఇప్పుడు మీరు అనుకుంటున్న అందరు నన్నే అంటారు అని చెప్పి, అందరు నిన్నే అంటారు అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యూ. అంతేగా ఇట్స్ బెటర్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. వచ్చిన నా క్లాస్ వీకే బదులు అయితే నేనేమన్నగా అంత సోది ఏ మాట మీద సోది అని కీప్ బ్లాబరింగ్ బ్లా బ్లా బ్లా. నువ్వేమన్నా వరకు నాకు సంబంధం లేదు, కీప్ ట్రయింగ్, ఆల్ ది బెస్ట్ అన్న. నీ పేరెంట్స్ని కలుస్తాను, చూద్దాం ఏం చేయగలవు. నేను ఆనెస్ట్గా చెప్తున్నా. ఓకే, తులసి చందు ఆనెస్ట్గా చెప్తున్నా. యూ ప్రే దట్ యూ డోంట్ మీట్ మై పేరెంట్స్. మా ఫాదర్ మా మదర్ కానీ వాళ్ళు చాలా డ్యాంక్. ఓకే, యూ కాంట్ ఈవెన్ హ్యాండిల్ ఇట్. ఇప్పుడు నువ్వు చేసిన వీడియోలు యాంటీ నేషనలిస్ట్, యాంటీ హిందూ. ఓకే, ఈ వీడియోస్ మా ఫాదర్ మా పేరెంట్స్కి చూపించి వదిలేసిండు అనుకో, నువ్వు వాళ్ళని కాంటాక్ట్ చేసేది అవసరం లేదు. వాళ్ళు ఫ్రంట్ ఫార్వర్డ్లో లాయర్ అని పెట్టి కేసు వేపిస్తాడు. యూ ప్రే యూ డోంట్ టాక్ టు మై పేరెంట్స్ నిజం చెప్తున్నా. ఆర్ఎల్స్ నువ్వు మళ్ళీ కూడా మాట్లాడతా అంటే కాల్ మీ ఎనీ టైమ్ ఆన్ ఇన్స్టా. మా మదర్కి ఇస్తా, మా ఫాదర్కి ఇస్తా ఫోను. ఐమ్ డ్యామ్ థింగ్ యూ కాంట్ హ్యాండిల్. ఓకే, ఫోన్ పెట్టి వెళ్ళిపోతాను. నువ్వు ఎంత మంచిగా వచ్చి మేడం గారు మీ కొడుకు ఇట్లా అన్నారని చెప్పి ఇట్లా మంచితనం చూపించిన దే డోంట్ ట్రస్ట్. ఓకే, నా పేరెంట్స్కి అంత ట్రస్ట్ ఉంది నా మీద. ఏదైనా చేస్తే అది డ్యామ్ షూర్ కరెక్టే ఉంటుందని. ఓకే, ఐ హ్యావ్ దట్ క్రెడిబిలిటీ ఫ్రమ్ మై పేరెంట్స్. వెల్ నీకు నీ పేరెంట్స్ నుంచి ఆ క్రెడిబిలిటీ ఉందో లేదో నాకు తెలియదు, ఆర్ఎల్స్ నీ పిల్లలకి నీ మీద ఆ నమ్మకం ఉందో లేదో మీ పిల్లలకు తెలియాలి. బట్ వెరాజ్ మీ ఈ ప్యారడీ వీడియోలకు చిన్న వాటికి హైపర్ అయిపోయి కంప్లైంట్లు, ఉమెన్ కార్డులు, విక్టిమ్ కార్డులు, మోడెస్టీలు, సివిలైజేషన్లు, తొక్క తోటకూర, పెద్ద స్పీచ్లు, డైలాగులు, ఇవన్నీ అవసరం, ఇవన్నీ అనవసరం. ఓకే, ఇఫ్ యు ఆర్ ఇన్ సోషల్ ప్లాట్ఫామ్ భరించు. నీ కాంటెంట్ పబ్లిక్ని హర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు కమెంట్లో వర్షం కురిపిస్తున్నారు. చేంజ్ యువర్ కాంటెంట్, చేంజ్ యువర్ వే ఆఫ్ కాంటెంట్ ఆర్ ఎల్స్ క్విట్ సోషల్ మీడియా. సింపుల్ యాజ్ దట్. అంతేగా. సరే బాయ్ మళ్ళా.